నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడ పెద్దలు సాంబశివరావు గారికి, అలాగే టీవీ రావు గారికి, ఉస్మాన్ రావు గారికి, అదేవిధంగా మేడం రజనీ గారికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. సో నా పేరు వీరశెట్టి సుబ్బారావు. నేను జనసేన పార్టీకి గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా మనం కాదనుకుంటే ప్రతి విషయాన్ని మేము సపోర్ట్ చేస్తూ వర్క్ చేయడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం నుంచి జరుగుతున్న పరిణామాలని, అదేవిధంగా సీట్ల పంపిణీ జరిగిన దృశ్యాలను కూడా మీరు అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాలన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని చాలాసార్లు మేము డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు మనోహర్ గారు చాలా అందుబాటులో ఉంటారు. ఆయనతో కూడా చాలా విషయాలు డిస్కషన్ చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, సీట్లు అనేది జనసేన పార్టీకి లేదు. ఓన్లీ టీడీపీ ఆడే ఆటలో జనసేన పార్టీ అనేది జస్ట్ ఒక కీలు బొమ్మ మాత్రమే. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, జనసేన పార్టీలో సీట్ల కోసం ఆశించిన వ్యక్తులు 175 నియోజకవర్గాల్లో ఉండి కూడా కనీసం 10 మందికి కూడా సీట్లు కరెక్ట్గా ఇవ్వలేదు. మేము కూడా ఒక ఆశపడ్డాం. తర్వాత జరిగిన పరిణామాలు మీకు అందరికీ తెలిసిందే. అన్నీ కూడా అట్నుంచి టీడీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిపోయి సీట్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పక్క పార్టీలు అక్కడ వేరే పార్టీలను తీసుకొచ్చి వాళ్ళ సీట్లు ఇప్పించడం, అదేవిధంగా జనసేన పార్టీని జస్ట్ ఒక ఆట బొమ్మలా చూడటం జరిగింది. సరే దానికి కూడా మేము కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేము దానికి సపోర్ట్ చేస్తూ మేము ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత టీడీపీకి ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా చూసామా, అవన్నీ పరిగణనలో తీసుకుంటే ఎక్కడ కూడా మాకు ఎలాంటి విలువ లేకుండా జరిగిపోయింది. అదేవిధంగా నేను చూసుకుంటే నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కానీ, అలాగే నాకంటూ సొంత క్యాడర్ తెనాలి నియోజకవర్గంలో కూడా ఉంది. అక్కడ కానీ ఇక్కడ కానీ 2 ప్లేసుల్లో నియోజకవర్గాల్లో నేను నా సపోర్టర్స్ గురించి కానీ నా సపోర్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. ఏంటి ఈ విషయాలు ఎలా జరుగుతున్నాయి అన్నీ చూసుకుంటే ఎలాంటివి సపోర్ట్ మాకు అందలేదు. ఆ తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆ పార్టీకి రాజీనామా చేసి తర్వాత మేడం రజనీ గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారు ప్రియతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో 2 రోజుల క్రితం పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో జాయిన్ అయిన ఒక 4 రోజుల నుంచి ఒకటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ మీడియా ముఖంగా చెప్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి తగ్గ చర్యలు రాబోయే రోజుల్లో మీరు చూస్తారని చెప్పేసి కూడా నేను చెప్తున్నా. ఒక తెనాలి నియోజకవర్గమే కాదు, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే ప్రసక్తే లేదు. నన్నే కాదు, నాకున్న సపోర్టర్స్ని కానీ, అదేవిధంగా మేడం రజనీ గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో దానికి తగ్గ చర్యలు ఉంటాయి. అదేవిధంగా చూస్తే మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, మేము ఆయన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుల్లాగా, జనసేన పార్టీ అధ్యక్షులా మేము చూస్తుంటే, ఆయన ఇంకో వ్యక్తిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులాగా చూస్తున్నారు. అదేవిధంగా మేము పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి మేము అనుకుంటుంటే, ఆయన ఇంకొక వ్యక్తి ఎవరో సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ వ్యక్తి ఎవరో అందరూ మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా ఇప్పుడు ఆయన మాటల ప్రకారం ఏం జరుగుతుందంటే, జనసేన పార్టీలో ఉన్న విషయాల ప్రకారం జనసేన నాయకులందరూ జెండా కూలీలాగా బతకమంటున్నారు. అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తల్ని భజన చేసుకోమంటున్నాడు. సో ఇవన్నీ నిర్ణయాలు కూడా తీసుకున్నది ఎవరు? ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలిసి తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా గైడెన్స్ ఇస్తున్నారా? అదేవిధంగా చూస్తే మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళందరి మధ్యలో ఇటు టీడీపీకి జనసేన పార్టీకి ఒక కోవట్. ఆయన పార్టీలకు సంబంధం ఉండడు. అతనే ఒక లింగమనేని రమేష్ అని ఆ వ్యక్తి జనసేన పార్టీనే శాసిస్తున్నాడు. అసలు ఆ పార్టీలో ఎప్పుడైనా అతను తిరిగాడని అడుగుతున్నా. ఈ రోజున ఏ రోజు తిరిగాడు? అసలు ఆ వ్యక్తి పార్టీ జెండా ఏమన్నా మోసాడా, లేకపోతే కళ్యాణ్ గారితో ఏమన్నా తిరిగి ఆయన ఏమన్నా పార్టీని బలోపేతం చేశారా? ఇప్పుడు కూడా ఎక్కడ కూడా కేడర్ లేకుండా పోయింది. అయినా కానీ ఆ వ్యక్తి శాసించి పార్టీలో ఉన్న నాయకులందరినీ ఏదో ఒక విధంగా బయటికి పంపించేలాగా ప్లాన్ చేసి ప్రతి ఒక్కరిని బయటికి పంపించి అధిష్టానానికి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చేసి పార్టీని నాశనం చేసిన వ్యక్తి లింగమనేని రమేష్. ఈ రోజున అవన్నీ పక్కన పెడితే, మేము తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈరోజు బయటకు వచ్చి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా పూర్తి సహకారాలు అందిస్తూ
మా రజనీ గారిని వచ్చే రాబోయే ఎన్నికల్లో 100% మెజార్టీతో మేము గెలిపించుకోబోతున్నాం. అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో రజనీ గారు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అన్ని అనాలిసిస్ చేసుకొని అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అలాగే ఆమె మంత్రి హోదాలో మరొకసారి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాము. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో 175 సీట్లు సాధించి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎంగా మన అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా మేము నమ్ముతున్నాము. ఇలా విధంగా చూస్తే ఇంకా మరొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఈ రోజున ఇష్టం వచ్చినట్టు మన కూటమిలో అభ్యర్థులు నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకసారి రాష్ట్రం అంతా తిరిగితే వాళ్ళకి తెలిసింది ఏమి అభివృద్ధి, వైద్యం కానీ విద్య కానీ ఏ విషయాలైనా కానీ ఒకసారి పరిగణనలో తీసుకుని వాళ్ళు తిరిగితే తెలిసింది. అంతేగాని ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడితే ఏ ఒక్క విషయం కూడా ఎవరికి అర్థం కాదు. పోయి రాష్ట్రం మొత్తం తిరగమని చెప్పేసి కూటమిలో ఉన్న అభ్యర్థులకు కానీ ప్రతి ఒక్కరికి చెబుతున్నా. అదేవిధంగా రాష్ట్రంలో 2 కూటములు ఉన్నాయి. ఒకటి ఇండియా కూటమి అంట, ఇంకోటి ఎన్డీఏ కూటమి అంట. సన్యాసి రాసుకుంటే బూడిదే రాలేదు తప్ప ఈ కూటమిల వల్ల పోయేదేం లేదు. రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లో కూటమి గల్లంతు, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మాత్రమే.